నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి ఘన నివాళులర్పించిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, పార్టీ నాయకులు. ఘనంగా ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్గా ముప్పవరపు సుచిత్ర ప్రమాణ స్వీకారం. గ్రంథాలయ అభివృద్ధిలో తనదైన మార్పు చూపించాలని ప్రజాప్రతినిధుల సూచన. జిల్లాలో పొగమంచు కారణంగా వరుస రోడ్డు ప్రమాదాలు. తాజాగా వేర్వేరు ప్రమాదాల్లో 2 మృతి, 2కి తీవ్ర గాయాలు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పరిటాల రవీంద్ర అని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య కొనియాడారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి ఒంగోలు అంజయ్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. పరిటాల రవీంద్రతో తనకున్న అనుబంధం గురించి డాక్టర్ సీతారామయ్య వివరించారు. తాను బళ్ళారి వెళ్లే సమయంలో 2 సార్లు కలవడం జరిగిందని, పరిటాల రవిని కలిసినప్పుడు పార్టీ గురించి, తన కుటుంబం గురించి అడిగేవారన్నారు. పరిటాల రవీంద్ర ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, అందరివాడని అన్నారు. 21 సంవత్సరాల నుండి ధర్మ, అతని మిత్ర బృందం పరిటాల రవీంద్ర వర్ధంతి నిర్వహించడం పట్ల అభినందించారు. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారని డాక్టర్ సీతారామయ్య ప్రశంసించారు. ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జి పాటిబండ్ల వెంకటేశ్వర్లు, నాయకులు నల్లూరి ప్రదీప్, సారథి కామేపల్లి శ్రీనివాసరావు, గోరంట్ల రవికుమార్, మంత్రి శ్రీనివాసరావు, మండవ మురళీకృష్ణ, మహిళా ప్రతినిధులు పసుపులేటి సునీత, బీరం అరుణారెడ్డి, నాళం నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. పెద్దోడు నువ్వే చెప్పాలి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న పరిటాల రవీంద్రకి పూలు ఇచ్చి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాం. అందరూ 1 by 1 నివాళులు అర్పించండి. అట్లాగే మన కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పక్షంలో ఉన్నప్పుడు చేస్తూనే ఉన్నారు. ఎటువంటి ఖర్చులు కూడా అన్నీ వాళ్ళే చూసుకొని చేయటం నిజంగా సంతోషించదగ్గ విషయాన్ని స్మరించుకుంటూ ఈరోజు ఈ నివాళులు అర్పించడం, దానికి నన్ను కూడా ఒక అతిథిగా పిలిచి పిలవడం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే ఆయనతో నేను ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్లో బెంగళూరులో చదువుకునేటప్పుడు నేను చేసుకున్నది బళ్ళారి అమ్మాయి. ఇక్కడ లోకల్ అయినా బళ్ళారిలో ఉండేవాళ్ళు వాళ్ళు. నేను బెంగళూరు నుంచి బళ్ళారి వెళ్ళేటప్పుడు అనంతపురం మీదుగా వెళ్ళేటప్పుడు 2 సార్లు ఆయన కలవడం జరిగింది. మనిషిని చూస్తే చాలా పొట్టిగా ఉండేవాళ్ళు, చాలా డైనమిక్గా కనపడేవాడు. చుట్టూ లాయర్లు, హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పితే ఎవరు ఉండేవాడు కాదు. సో ఆయన కలిస్తే ఆయన మన పార్టీ గురించి, తర్వాత మన కుటుంబ వ్యవస్థ గురించి అడుగుతూ ఉంటాడు. అప్పుడు మా ఫాదరు ఎన్నికల్లో నించొని ఓడిపోయిన తర్వాత కలిశారు. ఆయన కలిసిన తర్వాత అనిపించింది ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు అని నాకు అప్పుడే అనిపించింది. ఎందుకంటే ఆయన ఆరాధించే వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే. ఈయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. సో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ఆ రోజు ఆ ఉన్నత స్థాయికి ఎదిగాడు. పరిటాల రవీంద్ర వ్యక్తిగతంగా కూడా తెలుసు. ఎట్లంటే హైదరాబాద్లో మా చిన్న శ్రీశైలం యాదవ్ అంతా కలుస్తుండే వాళ్ళమే వ్యక్తిగతంగా కూడా. అప్పుడు జూబ్లీ హిల్స్లో బాంబు బ్లాస్టింగ్ జరిగినప్పుడు కూడా ఎవరో కాదు అనుకుంది మాజీ ముఖ్యమంత్రి జగనే. ఆయన చంపించింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పుడు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ బాంబు బ్లాస్టింగ్ కేసులో జగన్ ముద్ద అయితే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు బాబు గారిని బతిమలాడుకొని మా వాడు చిన్నపిల్లాడు వాళ్ళని క్షమించి వదిలేసి ఏంటంటే ఆ రోజు వదిలేయటం జరిగింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి అప్పుడే లోపలికి వెళ్ళిపోయేవాడు, ఈ రాష్ట్రానికి ఇంత పేరు పెట్టేది కాదు. ఆయనకి
ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుతున్నందుకు. వాస్తవంగా ఆయన చాలా సింపుల్గా ఉంటాడు, కాస్ట్లీ బట్టలు కూడా వేసుకోడు. ఆయన స్మోక్ చేస్తే సిగరెట్ కూడా తాగడు, ఒక బీడీ మాత్రమే తాగుతాడు, అంత సింపుల్గా ఉంటాడు. అట్లాంటి వ్యక్తిని నిజంగా అనంతపురం రాయలసీమకి ఇవాళ బలహీన వర్గాలకి ఎంతో అండగా ఉండేవాడు. కొంతమందికి మాత్రమే అటువంటి లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు ఎవరు ఎక్కువ కాలం జీవించరు ఖచ్చితంగా. ఇందాక మాట విజయవాడ పదం వాడేపటి కాబట్టి చెప్తున్నాను నేను. వంగవీటి మోహన్ రంగా, పరిటాల రవి ఇద్దరు చిన్న వయసులోనే రాజకీయ హత్యకి గురి కాబట్టి వీళ్ళిద్దరూ కూడా వారియర్స్ అంటే యోధులు అన్నమాట. సమస్యని చూస్తే ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయకుండా ఉండలేదు. ఎదుటి వాళ్ళు కష్టంలో ఉంటే చూసి తట్టుకోలేదు. సమాజంలో ఉన్నటువంటి అన్యాయాన్ని అక్రమాలని ప్రశ్నించకుండా ఉండలేదు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా శత్రువులు కూడా ఎక్కువ ఉంటారు. అయితే చనిపోయినా కానీ ఇలా శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయి ఉంటారు వీళ్ళందరూ. అటువంటి గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి పరిటాల రవి. 2 పేర్లు చెప్పా కదా. ఇద్దరు చనిపోయినప్పుడు తర్వాత జరిగిన అల్లర్లో నేను ముద్దాయిని. వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయినప్పుడు నేను అనేక కేసుల్లో ముద్దాయిని. పరిటాల రవి గారు చనిపోయినప్పుడు ఒక బస్సు ఆర్టీసీ బస్సు అద్దాలు పాల్గొంటారు, కేసు పెట్టారు. దాంట్లో నేను ఒక ముద్దాయిని. అంటే అప్పుడు ఆ టైంలో బాగా స్పీడ్గా ఉండే రోజులు కదా అన్నీ కూడా. యంగ్ బ్లడ్ అట్లనే ఉంటుంది. ఇందాక అరుణ గారు కూడా చెప్పారు, యంగ్ బ్లడ్ కొద్దిగా ఇన్స్పిరేషన్ ఎక్కువ ఉంటుంది. యంగ్ బ్లడ్ స్పందించకుండా ఉండలేదు. 3 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు ఓ ప్యాసింజర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆ రైలు స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తిరువనంతపురం నుంచి చర్లపల్లి వరకు వచ్చే అమృత్ భారత్ రైలును కూడా ప్రారంభించారు. దీనితో పాటు నాగర్కోయిల్, మంగళూరు, తిరువనంతపురం, తాంబరం మధ్య కొత్త అమృత్ భారత్ రైళ్లు నడవనున్నాయి. త్రిశూరు నుంచి గురువాయూర్ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు కూడా ప్రారంభించారు. ఈ రైళ్ల ద్వారా కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. కేరళ, తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటనకు ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఊహించని రీతిలో ప్రజాస్పందన చూసిన కమలనాథులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధిలో చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర మార్కు కనిపించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఆకాంక్షించారు. ఒంగోలు తాతా కళ్యాణ మండపంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్గా సుచిత్ర మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. కష్టకాలంలో ఉన్నవారిని పార్టీ ఆదుకుంటుంది అనేందుకు సుచిత్ర నియామకం నిదర్శనమని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన సుచిత్ర రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాను ఆదర్శంగా నిలపాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కోరారు. లోకేష్ యువగళం పాదయాత్రలో వీరయ్య చౌదరి చురుకైన పాత్ర పోషించారని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, ముత్తుముల అశోక్ రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పీడీసీసీ బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సుచిత్ర వీరయ్య చౌదరి అను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ గౌరవ అధ్యక్షురాలిగా
సరస్వతీదేవి జన్మదినమైన వసంత పంచమి రోజున ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలుగా నిపక్షపాతంగా సేవానిరతితో సంస్థ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లుటకు కృషి చేస్తానని ప్రమాణం చేయుచున్నాను. ఈరోజు సుచిత్ర గారికి ఈ చైర్మన్ ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఎటువంటి ఆపదొచ్చినా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసిన దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. వీరయ్య గారికి ఒక మంచి పదవి ఇవ్వాలనేది పార్టీలో నిర్ణయం చేయడం జరిగింది. కానీ ఒక కిరాతకంగా వారు హత్యగా వచ్చిన సందర్భంలో జిల్లా పార్టీ మొత్తం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబానికి అండగా ఉన్నారు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు స్వయాన చంద్రబాబు నాయుడు గారు పోలీసు ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి దోషులు ఎంతైనా కానీ కఠినంగా శిక్షించాలి, సీరియస్గా తీసుకోవాలని చెప్పి చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా సుచిత్ర గారిని కుటుంబ సభ్యులు పరామర్శించడం కోసం ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన యువ నాయకులు ఐటీ శాఖ మంత్రులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా స్వయంగా వచ్చి శోకతప్తులైన కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పి సుచిత్ర గారికి విద్యాశాఖ మంత్రులు వారే ఈ లైబ్రరీ శాఖ మంత్రులు తన శాఖలోనే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమించడం అనేది వారు పార్టీ కార్యకర్తలకి ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చారు. కష్టకాలం ఉన్న కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందనేది చేతల్లో ప్రకాశం జిల్లాలో నిరూపించినటువంటి యువ నాయకులు లోకేష్ గారికి ఈ సభా వేదిక ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఒక్కటే చెప్తున్నాను, ఈ గ్రంథాలయ సంస్థ దాన్ని కాపాడాల్సిందిగా అది మన ధర్మం. అది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎక్కడ గ్రంథాలయాలున్నా కూడా దానిని అభివృద్ధి చేయాలనే వారి ఆకాంక్షది. కానీ డిజిటల్ లైబ్రరీస్ అనేది ఎక్కువైపోయినాయి ఏ ప్రాంతంలో అయినా కూడా. అంటే ఎలక్ట్రానిక్ ఏజ్లో డిజిటలైజేషన్ జరిగిన తర్వాత లైబ్రరీకి వెళ్ళి చదవటం అనేది చాలా అరుదైంది. నేను ఒంగోలు లైబ్రరీకి చాలా పర్యాలు కూడా వెళ్ళున్నా, చాలా కార్యక్రమాలు కూడా జరుగుతున్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళి చూశాను నేను. అయినా ఎప్పుడు చూసినా కూడా అది వెలితి అనేది అదే విధంగా ఉంటుంది. అయినా సుచిత్ర గారు ఏదేమో అధైర్యపడక్కర్లేదు. ఇటువంటి ఏదో ఒక కార్యక్రమాలు అనేది అంటే పాఠకులకి ఏ విధంగా మెప్పు చేయగలిగిన కార్యక్రమాలు చేయగలిగిన శక్తి, ఆమె విద్యావంతురాలు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఎంతో అది వారికి ఆ చదువు అనేది కూడా ఇది దీనికి లైబ్రరీ కూడా ఎంతో సూటబుల్గా కూడా అయ్యేదాని కొరకు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా వారు చేస్తారని కూడా నమ్మకంతో తెలుపుకుంటూ, కాబట్టి అనేక తెలుగుదేశం అనగానే ఇప్పుడు కూడా ముందుండి కార్యకర్తలకు అండగా ఉండి ఏ సమస్యలున్నా ఆ రోజు రైతుల పాదయాత్ర ఉన్నప్పుడు కూడా ఆయన చేసింది మనం చూసాం. అంతకుముందు ఒకసారి నిరాహార దీక్ష చేసి అట్లానే ఆమర నిరాదీక్ష కూర్చొని అందరం కూడా పోయేసి ఆ రోజు కూడా సంఘీభావం చేయటం రైతుల కోసం మనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఎప్పుడు ఒక ఎన్నో కార్యక్రమాలు కూడా చేసే దాంట్లో మన వీరయ్య చౌదరి గారు ముందుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఈ రోజుల్లో పరిస్థితుల్లో కరెక్ట్గా సంవత్సరం పోయిన ఏప్రిల్ 23వ తారీఖున ఆయన అనవసరంగా ఏదో విధంగా కక్ష పెట్టుకొని ఆయన మన మధ్య లేకుండా చేయటం చాలా బాధాకరమైన విషయం. అయినా కూడా ఆ రోజు ముందే ఒక 2 నెలల ముందే ఆ రోజు స్వామి గారిని నన్ను ఒకసారి లోకేష్ గారు కూడా అడిగారు, ఏం చేద్దాం, ఏమి ఇవ్వాలి, ఆయన యువగలానికి కూడా బాగా చేశాడు, పార్టీకి కూడా బాగున్నాడు అని అడగటం కూడా జరిగింది. అప్పుడు ఏదో విధంగా ఒక చైర్మన్ నామినేటెడ్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ రోజు మేము చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన మన మధ్య లేకపోవటం, ఆ తర్వాత ఆయన చేసినది గుర్తుపెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు ఆ ఊరికి రావడం కూడా జరిగింది. ఆ తర్వాత లోకేష్ గారు అప్పుడు లేకపోతే తర్వాత కూడా వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పలకరించడం ఆ రోజు లోకేష్ గారు కూడా వచ్చారు. కాబట్టి వాళ్ళు ఒక నిబద్ధతతోటి తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. కాబట్టి ఈరోజు మళ్ళీ అందరూ కూడా నాయకులు మన అధిష్టానం నుంచి అందరూ కూడా రావడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు.
కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణతో కలిసి సింగరాయకొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరాయకొండ మండలంలో సీసీ రోడ్లు, బీచ్ అభివృద్ధికి 13 కోట్ల విలువైన పనులు చేపట్టామన్నారు. సింగరాయకొండ ఆసుపత్రిలో ఉన్న పడకల సంఖ్యను 30కి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సుస్థిర అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. సింగరాయకొండలో 30 లక్షలతో నిర్మించిన పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ను, 40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించినట్లు చెప్పారు. మరో 30 లక్షల రూపాయల విలువైన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సీఎం విద్యాశాఖ మంత్రి విదేశాల్లోని పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. అన్ని హామీలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. నిర్మాణం చేశారు. మంచిరెడ్డికి కూడా ఆ రోజు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా లీప్ విద్యా విధానం, లెర్నింగ్ ఎక్సలెన్సీని ఏపీ అనే విధంగా కొత్త విధానం తీసుకొని రావడం జరిగింది. గుణాత్మకమైన విద్యకు ప్రాధాన్యత తీసుకొస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఉపాధి ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామిక తయారయ్యే విధంగా ఎంటర్ప్రీనియర్మెంట్ ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఒక దార్శనిక నేతృత్వంలో చేయడం జరిగింది. ఈ మొన్న ప్రభుత్వంలో ఏర్పాటులో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కలిపి యువ నాయకుల పాదయాత్ర కూడా 2700 కిలోమీటర్లు యువగళం పాదయాత్ర అనేది కీలకమైనది. వీటన్నిటితోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క కృషి రోజు వచ్చాం. చెప్పిన ప్రతి హామీని మేము అమలు చేస్తాం. మాజీ ముఖ్యమంత్రి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. వారికి స్థాయి అర్థం కావట్లా. ప్రజలు నీ పరిపాలన చిత్కరించి నీ స్థాయిని 11 దిగజార్చారు. అయినప్పటికీ కూడా ఏదో 3 సంవత్సరాలు ఒక్కసారి కళ్ళు మూసుకుంటే 2 నెలలు అయిపోయినాయి, ఇంకొకసారి కళ్ళు మూస్తే 3 ఏళ్ళు అయిపోతాయి అని కార్యకర్తలు కాపాడుకునే పరిస్థితి వచ్చింది. నీ దగ్గర నంబర్ 2గా పనిచేసిన వ్యక్తే నువ్వు మళ్ళీ రావు, ఈ కూటమి 27 ఏళ్ళు ఉంటుందని నిన్న మాట్లాడారు. నువ్వు ఎప్పుడూ కూడా ప్రెస్ మీట్కి ఎందుకు వస్తున్నావంటే నిన్న ఇది మా మద్యం కేసులో ఏం చెప్తారనో, లేకపోతే ఇంకేదో జరుగుతాయనో ఒక తప్పుడు ప్రచారాలు చేయడం కోసం. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఏసీబీ దాడుల్లో డిఆర్ఓ మురళి అడ్డంగా బుక్ అయ్యాడు. క్యాటరింగ్ బిల్లులు మంజూరులో లంచం డిమాండ్ చేసిన నేపథ్యంలో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో పక్కా వ్యూహంతో ఈ దాడులు నిర్వహించారు. 2023లో అప్పటి సీఎం పర్యటనలో భాగంగా మధ్యాహ్న భోజనాలు సరఫరాకు సంబంధించిన 37 లక్షల రూపాయల మొత్తంలో 10 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చి మిగిలిన 26 లక్షలు మంజూరుకు డిఆర్ఓ మురళి 3 లక్షల లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. కార్యాలయంలో బాధితుని వద్ద నుండి 3 లక్షల నగదు తీసుకుంటుండగా డిఆర్ఓ మురళిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నగదు స్వాధీనం చేసుకొని రసాయన పరీక్షలు నిర్వహించారు. ఏసీబీ దాడుల్లో సిఐలు మన్మథరావు, సురేష్, సుబ్బారావు సిబ్బంది పాల్గొన్నారు. లంచం తీసుకుంటూ దొరికిపోయిన డిఆర్ఓ మురళిని నెల్లూరులోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు అడిషనల్ ఎస్పీ మహేంద్ర తెలిపారు. 2023లో ఎక్స్సీఎం ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఫౌండేషన్ లేయింగ్ ప్రోగ్రామ్ సంబంధించి లంచ్ పార్సిల్స్కి ఒక 41,500 సుమారుగా అన్ని పార్సిల్స్ గాను 37 lakhs బిల్లు ఉంటే అందులో ముందుగా 10 lakhs అడ్వాన్స్ క్లియర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మిగిలిన 26 చేంజ్ 26 lakhs అబోవ్ అమౌంట్కి చెక్ రిలీజ్ చేయడానికి గాను, అలాగే చెక్ ఇచ్చినందుకు గాను డిఆర్ఓ గారు సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ అనే వాళ్ళ దగ్గర లంచంగా 3 లక్షలు డిమాండ్ చేసి తీసుకుంటూ మేము పట్టుకోవడం జరిగింది రెడ్ హ్యాండెడ్. మొదటిసారి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. సిడ్ యాక్సిస్ రోడ్ సమీపంలో మంత్రుల బంగ్లాల ఎదురుగా ప్యారెడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. 22 ఎకరాల్లో ప్యారెడ్ గ్రౌండ్, విఐపి పార్కింగ్కు 15 ఎకరాలు, పబ్లిక్ పార్కింగ్కు 25 ఎకరాలు కేటాయించామన్నారు. అమరావతి రైతులకు ప్రత్యేకంగా విఐపి గ్యాలరీ ఏర్పాటు చేశామని, గణతంత్ర వేడుకలకు పాల్గొనాల్సిందిగా రైతులకు ఆహ్వాన పత్రికలు పంపామన్నారు.
13,000 మందికి సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్న సిఆర్డీఏ అధికారులు వేడుకలకు హాజరయ్యే వీఐపీలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు చివరి రోజు పొద్దుపోయే వరకు దావోస్లో పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ పలు సమావేశాలు చర్చలు జరిపారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన మంత్రి లోకేష్ అవిశ్రాంతంగా పెట్టుబడులపై దృష్టి సారించి 4 రోజుల్లో 44 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలతో 25 ముఖాముఖి చర్చలు, 2 ప్రభుత్వ సమావేశాలు, 4 కాంగ్రెస్ సెషన్లు, 8 రౌండ్ టేబుల్ సమావేశాలు, 5 ఇంటర్నేషనల్ మీడియా ఇంటరాక్షన్స్లో రాష్ట్ర వనరులు, శక్తి సామర్థ్యాలు, రాయితీలు, అనుకూలతలను వివరించారు. లోకేష్ చొరవతో ఆర్ఎంజెడ్ సంస్థ రాష్ట్రంలో $10 బిలియన్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. గత వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో చర్చలు జరిపిన జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు 2.5 లక్షల కోట్ల పెట్టుబడులను గ్రౌండింగ్ చేశాయి. ఏపీలో అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సింగిల్ విండో పర్మిషన్స్, చంద్రబాబు సమర్థ నాయకత్వం పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆమోదించిన 25 పారిశ్రామిక పాలసీలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడంలో ఏపీ ప్రతినిధుల బృందం నాయకుడిగా లోకేష్ గ్రాండ్ సక్సెస్ అయ్యారు. త్రిపురాంతకం మండలం గొల్లపల్లి వద్ద జాతీయ రహదారిపై పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున కారు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఒకరిని త్రిపురాంతకం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. త్రిపురాంతకం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది రోజులుగా విపరీతమైన పొగమంచు కారణంగా పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసరావు సందర్శించారు. భోజనం ఎలా ఉందని అడిగి ఎమ్మెల్యే జేసీ అన్న క్యాంటీన్లో భోజనం చేశారు. సందర్శకుల రిజిస్టర్లో సంతకాలు చేశారు. వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన పాత్రలను తీసుకుంటాం, మళ్ళీ రాత్రి లంచ్కి వచ్చినట్టు మధ్యాహ్నం డిన్నర్ తెచ్చినట్టు మధ్యాహ్నం లంచ్ తీసుకుంటాం. ఉదయం టిఫిన్ అక్కడ కూడా మంచిగా చేసినాడంటూ విద్యకు కొలమానం నైపుణ్యమే కానీ ర్యాంకులు కాదని పూర్వ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ అన్నారు. కొరిస్పాడు మండలం దైవాలరావూరులో కిరణ్ జ్యోతి రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువత మేలుకో కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఫౌండేషన్ ట్రస్ట్ కందేపి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. సమాజంలో గొప్పవారిని ఆరాధించవద్దని, వారి నుంచి స్ఫూర్తిని మాత్రమే పొందాలని జయప్రకాష్ నారాయణ సూచించారు. మనసులో మంచి ఆలోచనను నాటి దానికి సరైన మార్గాన్ని ఇవ్వగలిగితే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. సమాజ హితం అంటే మనల్ని మనం కాపాడుకోవడమేనని తెలిపారు. ప్రతి ఒక్కరికి దీర్ఘకాలిక దృక్పథం ఉండాలని, ఆలోచనలను పంచుకోవాలని, ప్రశ్నించే తత్వం పెరగాలన్నారు. ప్రతి ఒక్కరిలో అపారమైన ప్రతిభ దాగి ఉంటుందని, నిరంతర అధ్యయనము, పరిశోధనతోనే ఉత్తమ పౌరులుగా ఎదగవచ్చునని తెలిపారు. స్వగ్రామంలో విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్న రాజశేఖర్ను అభినందించారు. విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ పరాశరం మురళీకృష్ణ, డాక్టర్ ఈడ్పుగంటి హృదయనాథ్, జి ఉమారావు, పొన్నూరు వెంకట శ్రీనివాసులు, సర్పంచి సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కె మేఘన, ఏ కౌశిత మణికుమార్ రెడ్డి, ఏ కౌశిత మణికుమార్ రెడ్డి,
కిరణ్ జ్యోతి అలాగే పేద కుటుంబాల్లో ఇప్పటికి కూడా ఆడపిల్ల చదువు పట్ల అంత లక్ష్యం లేదు. అందుకని మీరు గమనిస్తే జాగ్రత్తగా పేద కుటుంబాల్లో చాలా చోట్ల మగపిల్లాడైతే పైసల బడి ప్రైవేట్ స్కూల్, ఆడపిల్ల అయితే సర్కారు బడి ఫ్రీ. కాబట్టి సర్కారు బడి మంచిదా పైసల బడి మంచిదా అని కాదు, వాడి ఉద్దేశంలో పైసల బడి మంచిది. పైసల బడి మగపిల్లాడి కోసం, ఆడపిల్ల ఖర్చు ఎందుకు అంటే సమాజంలో అన్ని వర్గాలకి ఇంకా పాకలా, ఇది ఖచ్చితంగా పాకుతుంది, దాన్ని మనం పెంచాలి. రెండోది ఏమవుతుంది, ఒకప్పుడు ఇంటి పట్టుకు పరిమితమైనటువంటి ఆడపిల్లలు విద్య, వృత్తి, నైపుణ్యం, ఉపాధి, వ్యాపారం దీనిలోకి వచ్చేటప్పుడు సహజంగా సమాజంలోకి రావాల్సి వస్తుంది. కానీ ఆడపిల్లలకి ఆ గౌరవాన్ని ఇచ్చి భద్రత కలిగించే సమాజం ఇంకా సృష్టించాల. ఆడపిల్లగానే కొంచెం చులకనగా చూడడం, వాచాలత, ఈవ్ టీజింగ్, ఈ చెత్త సినిమాల్లో ఆడపిల్లని ఏడిపించడం గొప్ప హీరోయిజంగా చలామణి కావటం. కాబట్టి చాలా దేశాలతో పోలిస్తే మెరుగైనా కూడా ఇంకా ఆడపిల్లలకి సురక్షితమైన వాతావరణం మన ఆఫీసుల్లో కానీ, మన కాలేజీల్లో కానీ, మన పట్టణాల్లో కానీ ఇంకా లేదు. దానికి సమాజం పూనుకోవాలి. ఆడపిల్లలోనూ ధైర్యం ఉండాలి, ఆత్మరక్షణ స్వభావం ఉండాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ సమాజం మేలుకోవాలి. పెద్ద పొరపాటు, భయంకర నేరం జరిగిన తర్వాత మనం స్పందించడం కాకుండా చిన్న పొరపాటు, ఆడపిల్ల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వెంటనే వాడికి చిన్న శిక్షణ పడుతుంది అన్న భయాన్ని కలిగించే ఏర్పాటు కావాలి. ఒక 1000 రూపాయలు జరిమానా పడుతుంది, వాడి పేరు రికార్డులోకి ఎక్కుతుంది, వాడి విద్య కానీ లేకపోతే వాడి ఉపాధి కానీ రేపొద్దున నాశనం అవుతుంది, పిచ్చాశాలు వేస్తే అన్న భయాన్ని కలిగించాలి. లేదు. అద్దంకి టిడ్కో గృహాల సముదాయం వద్ద నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్లో జరిగిన ప్రమాదంలో 2 భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిర్మాణంలో విద్యుత్ సబ్స్టేషన్లో పైన ఉన్న సిమెంట్ దిమ్మెలు ఊడి ఒక్కసారిగా కింద పడడంతో బేల్దారి పనులు చేస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బాధితులను తోటి కార్మికులు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు నరసరాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రమాదవశాత్తు జరిగిందా, నిర్మాణ పనుల్లో లోపాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. పని చేస్తుంటే పని పడ్డాను. అదే స్లాబ్ బాత్రూమ్కి స్లాబ్ పిల్లలు పోసి కింద నుంచి లేట్ పెడతా పైన ఉన్నాడు. ఎక్కడ పని చేస్తున్నారు మీరు? అది శ్రీనగర్ కాడ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడా? కరెంట్ ఆఫీస్ సార్ అది. ఎల్ఎన్టీ ఆఫీస్ కదా? ఎల్ఎన్టీ వాళ్ళది. ఎట్లా ఉంది ఇప్పుడు నీకు? నీ పేరు? జాను. ఇంటి పేరు? చెరువు. ఎంత వయసు? 55. మున్సిపల్ మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు మంత్రి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకను అభిమానులు భాగ్యనగర్లోని ఆయన నివాసంలో నిర్వహించారు. అభిమానులు ఏర్పాటు చేసిన జన్మదిన కేకును మంత్రి శ్రీనివాసరావు కట్ చేశారు. పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు మంత్రి శ్రీనివాసరావును సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవడంతో పాటు రాజకీయ రంగంలో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు.
వివాహేతర సంబంధం నేపథ్యంలో తమ్ముడి సాయంతో భర్తను హత్య చేశారన్న కేసులో భార్యను ఆమె తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు పూర్వపరాలు వెల్లడించారు. దోర్నాలకు చెందిన 38 సంవత్సరాల అడపాల లాలు శ్రీనుకు సున్నిపెంటకు చెందిన ఝాన్సీకి 17 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి 3 సంతానం. లాలు శ్రీను లారీ డ్రైవర్గా ఉంటూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో 2 నెలల కిందట గంజాయి విక్రయిస్తూ అరెస్ట్ అయ్యి ఒంగోలు జైల్లో రిమాండ్లో ఉన్నాడు. అప్పటికే నిందితురాలు ఝాన్సీకి తమ్ముడి స్నేహితుడు జమ్మి దోర్నాలకు చెందిన కారు డ్రైవరు సూర్యనారాయణతో వివాహేతర సంబంధం కొనసాగుతుంది. రిమాండ్లో ఉన్న అతడిని కలిసేందుకు వెళ్లిన భార్యను తమ్ముడిని బయటకు వచ్చి చంపేస్తానంటూ భర్త లాలు శ్రీను బెదిరించాడు. దీంతో తామే భర్తను చంపాలని నిర్ణయించుకొని గుంటూరుకు చెందిన మరో 4గురితో 2 లక్షల సుపారీ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఒంగోలు నుంచి బెయిల్పై వస్తున్న క్రమంలో పథకం ప్రకారము చేముకుర్తి వద్ద గాని పొదిలి వద్ద గాని చంపాలనుకుంటే కుదరకపోవడంతో చివరకు పెద్దారవీడు అంకాలమ్మ గుడి సమీపంలో మూత్ర విసర్జనకు కారు ఆపాలని కోరారు. కారులో తమ్ముడు భార్య ఝాన్సీ వేచి ఉండగా వెనుక బండిపై వచ్చిన సూర్యనారాయణ అతని స్నేహితులు మృతుడి కళ్లల్లో కారం కొట్టారు. వెంటనే కారులో ఉన్న ఝాన్సీ ఆమె తమ్ముడు కత్తులతో పొడవటంతో లాలు శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. మీరిద్దరూ లొంగిపోతే మేం బయట ఉండి బెయిల్పై తెస్తామని మిగిలిన నిందితులు వారికి చెప్పారు. దీంతో ఝాన్సీ ఆమె తమ్ముడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, మిగిలిన వారిని త్వరలోనే పట్టుకొని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ నాగరాజు తెలిపారు. త్రిపురాంతకం సీఏ జి అస్సాన్, ఎస్ఐ సాంబశివయ్యలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. కేసులో ఉండే విషయాలు ఏంటంటే, ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి పేరు లాలు సీను అని, అతను పోలీస్ రికార్డ్స్లో కూడా ఉన్నాడు. అతను కొంచెం గంజాయి కేసులో మేము పోయిన నవంబర్లో అతను అరెస్ట్ చేసి పంపడం జరిగింది. దానికి ముందు కూడా ఇతను ఆర్గనైజ్డ్గా ప్యాకాట్లు ఆడించడం, కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్, కొంచెం బ్యాడ్ వీటితో జరుగుతుంటే వాడి వల్ల థ్రెట్ ఉందని చెప్పాము. ఒకసారి మేమే దాడి చేసినప్పుడు అతని దగ్గర గంజాయి దొరికింది. ఆ గంజాయి కేసులో నవంబర్లో డోర్నాల పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వాడు ఒంగోలు జైల్లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో అతనికి బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాడి బెయిల్ నుంచి వాళ్ళ భార్య బయటకు తీసుకురాకుండా ఉంటే వాడు అనేక మందితో వాడు కబురు చేసి నన్ను బెయిల్ వచ్చింది కాబట్టి బెయిల్ మీద తీసుకురమ్మని చెప్తే 21వ తారీఖు ఈ వాళ్ళ భార్య ఝాన్సీ తర్వాత తమ్ముడు అశోక్ వీళ్ళు ఒక కారు తీసుకొని ఆ బెయిల్ మీద జైలు నుంచి తీసుకురావడానికి పోవడం జరిగింది. వీళ్ళు వెళ్ళే క్రమంలోనే కారపొట్లాలు ప్లస్ కొంత గిత్తులన్నీ పెట్టుకొని జైలు నుంచి తీసుకొచ్చే క్రమంలో యాక్చువల్గా ఇతన్ని హత్య చేయాలనే ప్లానింగ్ ప్రణాళిక వేసుకొని ఇతన్ని జైలు నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళ ప్లాన్లో భాగంగా వాళ్ళు ఒంగోలులో హత్య చేయాలని, అట్లాగే చేముకుర్తి దగ్గర కూడా ఒకసారి ఇక్కడ దించి హత్య చేద్దామని, అట్లాగే పొదిల్లో కూడా ఒకళ్ళు దించి ఇక్కడ చంపితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ప్రాణాలకు వేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే డే లైట్ ఎక్కువ ఉండేసరికి, సంచారం ఎక్కువ ఉండే పబ్లిక్లో కొంచెం అందరికీ కళ్ళ కనపడిపోతాం అనేది ఉంది. ప్లస్ ఆ నేరాన్ని కూడా చంపి నెత్తినేసుకోవాలనేది కూడా వాళ్ళకి ముందుగానే ప్లాన్ చేసుకుని ఉన్నారు. ఓవరాల్గా మన అంకాళమ్మ చెట్టు దగ్గరికి వచ్చేసరికి దారిలో ఆ కారుని సైడ్ తీసేసి సడన్గా కారం కొట్టి అతని కళ్ళల్లో అతను అచేతనంగా అయిపోయినప్పుడు అతన్ని బ్రూటల్గా కత్తులతో పొడిచి చంపేసి మేమే చంపామని చెప్పేసి కూడా వాళ్ళే చెప్పడం జరిగింది. ఇది కొంచెం టిపికల్గా అనిపించింది. కనీసం ఈ శవాన్ని ఎత్తుకునేటప్పుడు కూడా ఎస్ఐ ఎక్కడున్నారు, శవం ఎక్కడుంది, ముద్దాయిలు ఎక్కడున్నారంటే వాళ్ళే మమ్మల్ని గైడ్ చేశారు. మేము ఇక్కడ ఉన్నాము, శవం ఇక్కడ ఉంది, ఇక్కడే చంపి నిలబడి ఉన్నాము రమ్మని. అదే సమాచారం మీద మేము సమాచారం తీసుకుని ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ ఆ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు మాకుని బయటకు వచ్చింది. వీళ్ళతో పాటు ఈ అశోక్ అనే అతని స్నేహితులు కూడా దీంట్లో కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది తర్వాత వచ్చిన సమాచారం. ఈ చంపడానికి కారణం కూడా మేము మా దర్యాప్తులో మేము విచారించినప్పుడు తెలిసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో చీరాల గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. దేశాయిపేట పంచాయతీ నీలకంఠాపురంలోని అనాథాశ్రమంలో కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. చీరాల ఏఎంసీ చైర్మన్
కౌత్రపు జనార్దన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుగ్గిలం లలిత, పట్టణ మహిళా అధ్యక్షురాలు దర్శి నాగేంద్రమణి, నియోజకవర్గ యువత అధ్యక్షులు దోగిపర్తి బాలకృష్ణ, చీరాల మండల తెలుగు యువత అధ్యక్షులు గోర్ల నరేంద్ర, చీరాల టౌన్ తెలుగు యువత అధ్యక్షుడు కట్టంపూడి వంశీ, వేటపాలెం మండల తెలుగు యువత అధ్యక్షుడు కొత్తనాగు తదితరులు పాల్గొన్నారు. మన వెనకున్నటువంటి అగ్రికల్చర్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గారు కూడా మన ఆశ్రమానికి వచ్చారు. మొన్న 30వ వార్షికోత్సవానికి కూడా వారు అతిథిగా వచ్చేసారు. మళ్ళీ ఈరోజు వచ్చారన్నమాట. ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం, ఆంధ్రప్రదేశ్ను అగ్ర పదవిలో నిలపడం కోసం, అభివృద్ధి పదవిలో నిలపడం కోసం నిరంతరం పరిశ్రమిస్తున్నటువంటి తండ్రి గారి అడుగుజాడల్లో అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి శ్రీ నారా లోకేష్ గారు అంటే మరి ఐటీ, ఎలక్ట్రానిక్, సాంకేతిక మరియు విద్యాశాఖ మాత్యులుగా వారు మరి ఒకప్పుడు మనం విన్నాం పురాణాల్లో భగీరథుడు శివుని జటాజూటం నుంచి గంగని భూమి మీదకి తీసుకొచ్చినట్టుగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఐటీ పరిశ్రమలన్నీ కూడా ఆంధ్రదేశంలో తీసుకురావడం కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నటువంటి ఋషి తపస్వి శ్రీ నారా చంద్రబాబు. గత ఏడాది అక్టోబర్ 29న భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బందిని కాపాడిన మొండితోకపాలెం వాసి బండారు కుమార్కు ఈ నెల 26వ తేదీన విజయవాడలో జరిగే గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమంలో ఆహ్వానం అందింది. రిపబ్లిక్ డే సందర్భంగా బండారు కుమార్కు గవర్నర్ అబ్దుల్ నజీర్ అవార్డు అందజేస్తున్నారు. అవార్డు గ్రహీత బండారు కుమార్ అద్దంకి తహసీల్దార్ శ్రీచరణ్ ఈ సమాచారాన్ని మీడియాకు వెల్లడించారు. మోంతా తుఫాన్ సందర్భంగా అద్దంకి పట్టణంలోని గుండ్లకమ్మ నదిలో మున్సిపల్ సిబ్బంది మరియు వారిని రక్షించడానికి వెళ్ళిన ముగ్గురిని మొత్తం ఆరుగురు మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంలో ఎంతో గొప్ప కృషి కనపరిచిన బండారు కుమార్ గారిని ఈ జనవరి 26, 2026 సంవత్సరం గవర్నర్ గారి ఎట్ హోమ్ కార్యక్రమంలో జరుగు ప్రతిభా పురస్కారానికి ప్రతిపాదించడం జరిగింది. వారు ఆ తేదీన గవర్నర్ గారి వద్ద నుండి ఎట్ హోమ్ పురస్కారం పొందుతారు కాబట్టి అందరికీ తెలియజేయడం. మెప్మా ఆధ్వర్యంలో అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి 2.0 కింద ప్రధాని నరేంద్ర మోడీ 1,00,000 మందికి రుణాలు మంజూరు చేస్తున్న సందర్భంగా చిరు వ్యాపారులు, డ్వాక్రా మహిళలు, మెప్మా సిబ్బందికి ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. 400 మంది చిరు వ్యాపారులకు ₹1 కోటి రుణాలను మంజూరు చేశారు. మెప్మా ద్వారా రుణాలు పొందిన చిరు వ్యాపారులు ప్రభుత్వం కల్పించే అన్ని సదుపాయాలను, పథకాలపై అవగాహన కలిగి ఉండాలని కమిషనర్ రవీంద్ర అన్నారు. రుణాలు తిరిగి చెల్లిస్తే బ్యాంకు వారు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేస్తారని, సిబిల్ స్కోర్ పెరుగుతుందని, తద్వారా బ్యాంకుల నుంచి అనేక రకాల రుణాలు పొందే అవకాశం ఉంటుందని, చిరు వ్యాపారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకొని వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఆర్పీలు, చిరు వ్యాపారులకు బ్యాంకు అధికారులు, ఫీల్డ్ ఆఫీసర్స్, మెప్మా అధికారిని సత్యవతి తదితరులు పాల్గొన్నారు. తర్వాత నేను ఇంటి దగ్గర కూడా మిషన్ కుడతా ఉంటాను, ప్లస్ ఈ వర్క్ కూడా చేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ ₹10,000 ఎవరైతే ముందు 15,000 తీసుకున్నారో వాళ్ళు ఇన్ఛార్జ్లో బ్యాంకర్స్కి పేమెంట్ చేసి ఆ మిగతా సెకండ్ నుంచి థర్డ్ స్టేజ్కి వెళ్ళడం అనేది నేర్చుకోవాలి. అది మనం ఆర్పీని ఎడ్యుకేట్ చేయాలి. అంతేకాని మనం ఏదో ఇప్పించేసాము, ఆ 15,000 తీసుకెళ్ళి ఏదో టీవీ కొన్నారు, లేకపోతే ఒక 2 గ్రాములు గోల్డ్ కొన్నారు అంటే కరెక్ట్ కాదు. అది మనం జీవనోపాధి పెంచుకోవడానికి మనం ఈ పథకాన్ని మనం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దానిలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఎవరైతే ఆర్పీలు ఉన్నారో మనం లోన్ ఇచ్చేటప్పుడే వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మనది. అదేవిధంగా ఈ క్రెడిట్ కార్డు అనేది ఈసారి చెప్పినట్టు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. చాలా జాగ్రత్త అంటే మనకు క్రెడిట్ ఉందని గబక్కనే కొనేసి మనం వాయిదాలు కట్టకపోతే దానికి మనం ఎక్కడికి ఏ షాప్కి వెళ్ళి మనము ఏ వండాల దగ్గరికి వెళ్ళి ఏ బిజినెస్ ఏం కొనుక్కున్నా సరే కంపల్సరీ ఇప్పుడు అక్కడ కూడా డబ్బులు తీసుకోవట్లే, అంతా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్సే. అవునా, ఫోన్పే పెడుతున్నారు, మనము అమౌంట్ వేస్తున్నాం, అయిపోతుంది. ఇది చాలా
ఎందుకంటే టెక్నాలజీ ఎక్కువగా డెవలప్ అయింది. ఎందుకంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కానీ మనం ఆన్లైన్లోకి వచ్చేసరికి ఎవరైతే ఫోన్పే గూగుల్ పే చేసామో వాళ్ళందరినీ కూడా ఆన్లైన్లో మనం ఎంటర్ చేయాలి. దగ్గర అద్దంకిలో 800 మందికి చేయాల్సి ఉంటే ఇప్పటి వరకు మనం అందరం కలిసి 153 మందికి ఆన్లైన్ చేస్తాము. ఇదందరూ కూడా ఆర్పీసే చేయాలి. కాకపోతే ఏంటంటే సార్ బ్యాంకర్ లాగిన్లో చేయాలి సార్. ఇది బ్యాంకర్ లాగిన్లోనే చేయాలి. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు దంపతులు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొనడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. తప్పెట చిన్న రాజమ్మ దంపతులు స్కూటీపై వెళ్తుండగా అద్దంకి మండలం తిమ్మాయిపాలెం వద్ద ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో స్కూటీ నడుపుతున్న భర్త తప్పెట చిన్న బస్సు చక్రాల కింద పడి ఘటనా స్థలంలోని దుర్మరణం పాలయ్యాడు. భార్య రాజమ్మ తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం రాజమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం సంభవించినట్లు స్థానికులు అంటుండగా అద్దంకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి ఘన నివాళులర్పించిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, పార్టీ నాయకులు. ఘనంగా ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్గా ముప్పవరపు సుచిత్ర ప్రమాణ స్వీకారం. గ్రంథాలయ అభివృద్ధిలో తనదైన మార్పు చూపించాలని ప్రజాప్రతినిధుల సూచన. జిల్లాలో పొగమంచు కారణంగా వరుస రోడ్డు ప్రమాదాలు. తాజాగా వేర్వేరు ప్రమాదాల్లో 2 మృతి, 2కి తీవ్ర గాయాలు. డి న్యూస్లో నేటి మాట. భార్య తన భర్తకు విధించే అతిపెద్ద శిక్ష తన భర్త కన్నా ముందు తను మరణించడమే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.